ఇండియన్ హిస్టరీలో భాగంగా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ద కాన్సెప్ట్ ఆఫ్ శూన్యత అంటే ఎంప్టీనెస్ అనమాట ప్రొఫైండెడ్ బై ది నాగార్జున విచ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్కూల్స్ ఆఫ్ బుద్ధిజం. సో ఇక్కడ శూన్యత అనే ఒక విధానాన్ని ఎవరు తీసుకొచ్చారంట? ఆచార్య నాగార్జునుడు. సో మహాయాన బుద్ధిజాన్ని ప్రోత్సహించినటువంటి ఆచార్య నాగార్జునుడు తీసుకొచ్చాడు. సో ఆచార్య నాగార్జునుడు తీసుకొచ్చాడు దీన్ని. కాబట్టి ఇది ఏ బౌద్ధ శాఖకు సంబంధించిందని అడుగుతున్నారు. కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేసేయండి. ఇది మనకి మామూలుగా హీనాయన, మహాయన, మాధ్యమిక, వజ్రాయన. ఇది మాధ్యమిక. సో మాధ్యమిక సంబంధించింది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయితే మహాయనం. సో మహాయన బుద్ధిజం అనేది కూడా ఆచార్య నాగార్జునుడు తీసుకొచ్చాడు. కానీ ఈ మాధ్యమిక మార్గాన్ని బాగా ప్రపోజ్ చేసింది ఎవరంటే ఇక్కడ ఆచార్య నాగార్జునుడు. సో కాబట్టి మాధ్యమిక మార్గంలో ఉంటుంది ఈ శూన్యత అనేది. మాధ్యమిక మార్గంలో ఉంటుంది. అంటే జీవితం అనేది తుచ్చలంగా ఉండకూడదు, మరి లగ్జరీగా కోరుకోకూడదు, ఒక విధానంలో వెళ్ళాలని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పాడు అప్పట్లో. అటువంటి మార్గం అన్నమాట ఇది. సో మాధ్యమిక మార్గం అంటే సో పెద్ద లగ్జరీస్ థింగ్స్ కోరుకోకూడదు, అలాగా తుచ్చ జీవితాన్ని కూడా పాటించకూడదు అని చెప్పారనమాట. ఇక్కడ మీకు ఆచార్య నాగార్జునుడు చాలా క్రూషియల్. ఈ ఆచార్య నాగార్జునుడే మహాయాన బుద్ధిజాన్ని డెవలప్ చేశాడు. ఎప్పుడంటే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో 4వ బౌద్ధ మండలిని కనిష్కుడు కండక్ట్ చేస్తాడు. కనిష్కుడు నిర్వహించిన 4వ బౌద్ధ మండలిలో ఈ బుద్ధిజము విడిపోయింది అనమాట. మహాయాన హీనాయన శాఖలుగా విడిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇంతవరకు క్లియర్ కదా?